అశ్వారావుపేట మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కొత్త అడుగులు వేస్తోంది. ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని సాధించిన అనంతరం మొదటి అభివృద్ధి కార్యక్రమంగా అశ్వారావుపేట రింగ్ రోడ్డు సెంటర్ వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్పర్సన్ జూపల్లి రమేష్, అన్ని వార్డుల కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే గారు నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ అశ్వారావుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ఇది తొలి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తారు. పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ జూపల్లి శశికళ మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు అందించడం తమ మొదటి లక్ష్యమని పేర్కొన్నారు. వైస్ చైర్పర్సన్ జూపల్లి రమేష్ కూడా పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. రింగు రోడ్డు సెంటర్లో సీసీ రోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు సౌకర్యం కలుగుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఆ మున్సిపాలిటీ చైర్మన్ గారు కమిషనర్ గారు ఏదైతే ఉన్నారో వారు సమర్థవంతంగా పనిచేస్తారా లేకపోతే ఎవరు వేరే వాళ్ళని రిక్వెస్ట్ వేయాలని చెప్పేసి నన్ను మరి రాష్ట్ర మంత్రివర్గం అడిగిన తర్వాత లేదు మాకు మా మున్సిపల్ చైర్మన్ ఏదైతే చైర్మన్ గారు వైస్ చైర్మన్ చేసే ప్రాజెక్టులు బాగా ఖర్చు చేసి మా మంచి కమిషనర్ గారు చాలా మంచిగా ఉన్నారు. వారు ఏ బాధ్యతలు ఇచ్చినా సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఈరోజు నిన్ననే నాకు మరి నాలుగో స్థాయిలో కూడా ప్రభుత్వం నాకు చెప్పాల్సినట్టు వచ్చింది. ఈ కమిషనర్ గారు ఈ ఎలక్షన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు అనేది కితాబున ఇవ్వడం జరిగింది. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఎన్నికల నిర్వహణలో కానీ అదేవిధంగా ఈ యొక్క మున్సిపాలిటీ ట్రాఫిక్ కానీ మున్సిపాలిటీ డెవలప్ అవడానికి ట్రాఫిక్ కానీ మరి మీరు చాలా అద్భుతంగా ఇక్కడ సిబ్బంది తరఫున ఉన్న మీరే ప్రత్యేకంగా పాల్గొనడం తరఫున అదేవిధంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే కితాబ్ వచ్చింది చక్కగా సమన్వయం చేపట్టించారని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎలాంటి అలజడి లేకుండా మొట్టమొదటి ఎలక్షన్ పూర్తి తర్వాత ఎలాంటి అలజడి లేకుండా నిర్వహించినటువంటి ఏకైక మున్సిపాలిటీ పేరు కాల్చింది అశ్వారావుపేట అని చెప్పి నాకు దానికి మీరే కర్త కర్మాక్రియ మీరే మున్సిపల్గా ఏదో కమిషనర్గా మీరే కర్త కర్మాక్రియ మీరే ఎక్కడ ఎవరికి అటు డ్రాయింగ్ పార్టీ ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షం ఉన్న వాళ్ళు కానీ అందరికీ ఎలా చేయాలో అందరికీ చక్కగా ఒకే మార్పులు తీసుకొని ఏదైతే ఎన్నికల నియమావళిని ఉల్లంఘన చేయకుండా కట్టడి నిర్వహణ మాకు మరొకసారి నేను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఆనాడు ఎన్నికల్లో నేను మరి ప్రజలు వెళ్తున్నప్పుడు ఏ కార్యక్రమానికి మీరు మొదటిసారిగా చైర్మన్ గారితో కొబ్బరికాయ కొట్టిస్తారంటే నేను మొట్టమొదటి మాట ఇచ్చిన రింగ్ రోడ్లో ఏదైతే సీసీ రోడ్డు శాంక్షన్ తీసుకొచ్చినామో దానిలోనే మొట్టమొదటి కొబ్బరికాయ కొట్టని చెప్పేసి ఆ రోజు మొన్న ఎన్నికల ఈరోజు కొబ్బరికాయ కూడా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు ఆ మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా కొబ్బరికాయ కొట్టబోతున్నారని కూడా మీకు ఆ రోజు మాట ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వారు రేపు ఏదైతే తన సీట్లో కూర్చునే ముందర కూడా చెప్పినాం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత తన సీట్లో కూర్చునే ముందర కొబ్బరికాయ కొట్టి ఈరోజు మంచి నిర్ణయం కాబట్టి మంచి రోజు కాబట్టి ఈరోజు కొబ్బరికాయ కొట్టి రేపు మరి వారు సీట్లో కూర్చోబోతున్నారు. పాలక వర్గం కూడా రేపే మంచి రోజు కాబట్టి రేపే సీట్లో కూర్చోబెడుతున్నారు కాబట్టి కొబ్బరికాయ దేవుడు కొన్ని కొబ్బరికాయ కొట్టి తర్వాత అప్పారావు గారు రైట్. అట్లాగే అప్పారావు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే ఇక్కడ జరిగినటువంటి మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి పాపం చాలామంది కూడా సెల్ఫీలతో పాపం చాలామంది మనకు చూడటం జరిగింది. ఈ ప్రాంతంలో వెళ్తున్న లారీల వాళ్ళు కూడా చాలామంది కూడా అయ్యో ఇదే రోడ్డు రాని తలంపు జరిగినప్పుడు కూడా ఏ అర్ధరాత్రి కూడా నేను రోడ్ చేసినా వెంటనే వారు సుమారు ఇప్పటికి 25 లక్షలు ఖర్చు అయింది. ఏది కేవలం 3 నెలల్లో 25 లక్షల రూపాయలు స్వయాన తను ఖర్చు పెట్టారు. అంటే ఈరోజు తను చేసే పనికి మాత్రమే తనకి ఇంతకుముందు చేసిందంతా కూడా మా మాటకి గౌరవిస్తూ వారు
ఎక్కడ కానీ రోడ్డు డ్యామేజ్ కాకూడదు. ఎమ్మెల్యే గారు మీరు చాలా తాపత్రయం చెందుతూ ఉన్నారు. నాకు ఎలాంటి ఆర్థికంగా భారమైనా సరే నేను చేస్తానని చెప్పేసి వారు ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు చేసే పనికి ఆ పనికి సంబంధం లేదు.